మైసూరారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు మరి మైసూరారెడ్డి గారు, ఇందాక మీతో మీరు మనవి చేసినట్టుగా ఇది కేవలం ఆర్థిక పరమైనటువంటి దృష్టికోణం నుంచి చూసి మాత్రమే రాసింది. కానీ పద్మనాభ గారు చెప్తున్నట్టుగా సంస్కృతి గురించో, లేకపోతే భాషల గురించో, లేకపోతే ప్రొఫెసర్ అట్లూరి మురళి గారు చెప్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాల గురించి, లేకపోతే సాంకేతిక పరంగా నేను ఇదివరకు ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఉండొచ్చా లేదా అనేటటువంటి స్పృహతో చెప్పినటువంటి మాట కాదు. మైసూరారెడ్డి గారు వినపడుతుందా? చెప్పండి. ఇది ఇప్పుడు నా దగ్గర కొంచెం టెక్నికల్ ఏమన్నారు నాకు అర్థం కాదు. ఇది ఆయన చాలా చాలా స్పష్టంగా 10 సంవత్సరాల కాలంలో మనం సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించుకున్న తర్వాత రాష్ట్రాల ప్రగతి ఎలా ఉంది అనేటటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట ఇది కాదు. అది కాదు, ఈ ఆర్టికల్ ఎక్స్క్లూజివ్ గా డిఫరెంట్ ఆర్టికల్. ఆయన కొంచెం ఇది బీహార్ గురించి, బీహార్ అభివృద్ధుల గురించి చెప్పాడు. బీహార్ లో ఎక్కువ పాపులేషన్ ఉంది, యూపీలో ఎక్కువ పాపులేషన్ ఉంది. కంపారిజన్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్ కు, గోవాకు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాలకు కంపేర్ చేస్తూ వీటిల్లో అభివృద్ధి ఎక్కువ ఉంది, ఇక్కడ అభివృద్ధి లేదని. కానీ గోవా, ఢిల్లీ చూసుకున్నా కానీ ఏవైనా కానీ క్యాపిటల్స్ గా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకు సర్వీస్ సెక్టార్ ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏకశాల ఉండదు. సర్వీస్ సెక్టార్ ఉన్నప్పుడు ఆ సర్వీస్ సెక్టార్ లో అభివృద్ధి చెందింది అది దృష్టిలో ఉంచుకొని ఆయన అది తెలిసి తెలియక ఎకనామిక్ యాడిస్టిక్స్ తీసుకొని ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినా ఇవి కూడా అయ్యాయి. ఆయన ఒక పారాగ్రాఫ్ కూడా అన్నారు చూడండి ఆయన బుక్ లో, నాట్ ఆల్ స్టేట్స్ నీడ్ నాట్ టు బి బైఫర్కేటెడ్, ట్రాన్స్ఫర్కేటెడ్. But if there is a demand based on size, population, geographical character, distinctive division should be wise solution. అని అంటే ఇట్ ఈజ్ మై వ్యూ అని ఈ స్టేట్స్ కూడా తీసుకొచ్చినారా. అంటే ఆయన ఎకానమీని గురించి ఆలోచన చేసినప్పుడు, డిమాండ్ గురించి ఆలోచన చేసినప్పుడు, డిమాండ్ అంటే 13 రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది, వాటిని గురించి ఆలోచన చేయలేదు. ఎకానమీ తీసుకున్నప్పుడు ఈ ఎకానమీ కూడా చిన్న రాష్ట్రాలు ఉన్నట్టు ఆయన చూపించినవి క్యాపిటల్స్ సంబంధించినవి, గోవా గానీ, ఢిల్లీ గానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ చాలా చిన్న రాష్ట్రాలు, వాటిల్లో ఎకనామిక్ ఇండెక్సెస్ తీసుకున్నారు. అవి అటువంటి ఎకనామిక్ ఇండెక్సెస్ కూడా తీసుకుంటే కనుక చాలా ఎక్కువగా ఉంటది. అది కంపారిజనే కాదు ఆయనకు ఎందుకో మైండ్ లో మొదటి నుంచి 2007 సంవత్సరం నుంచి కానీ మొదటి నుంచి కూడా ఆయనకు ఒక అభిప్రాయం, దృఢమైన అభిప్రాయం ఉంది ఈ తెలంగాణను సపరేట్ చేయాలని. కానీ అది చేయనిండి, కోరికలు ఏమైనా ఉండి మేమెవరూ కాదనడం లేదు. అటువంటి అభిప్రాయం ఉన్న వ్యక్తి ఈ దినము అటువంటి కీలక పదవులకి వచ్చి కూర్చొని చేయటం అనేది అంత నిష్పక్షపాతగా కనపడదు. కొంచెం ఆయన అభిప్రాయాలు వ్యక్తీకరించబడుతున్నాయి, ప్రభావితం చేస్తున్నాయనేదే అభిప్రాయం. మా డిమాండ్ కూడా మేము వారు రాజకీయంగా తప్పుకోవాలి, లేక ప్రధానమంత్రిలో వాళ్ళని తప్పించాలా. ఆయన చెప్పే ఎకానమీ ఎక్కడ లేదు, అది ఆ ఎకానమీ అనేది సపరేట్, ఈ ఆర్టికల్ సపరేట్ గా వచ్చింది. ఆయన అభివృద్ధిని దృక్పథంలో పెట్టుకుని మాట్లాడినాడు కానీ ఎకానమీ ఇక్కడ రాదు. అప్రస్తాంశం కూడా ఆయన దాన్ని పేర్కొని కూడా పేర్కోలేదు. ఎందుకంటే 3 లైన్లు చూసి కామెంట్ చేయడము, అభ్యంతరాలు చెప్పడం బాగుందని, ఏ పరిస్థితుల్లో రాశారు, ఎందుకు రాశారు, ఈ సంకలనం, ఈ బుక్ లో ఉన్న సంకలనాలు ఏమిటి, దీనికి ఏ తేదీల్లో రాశారా, ఇవన్నీ కూడా విడమర్చుకుని ఆలోచన చేసుకున్న తర్వాతనే ఈ వ్యక్తి ప్రభావితం అవుతున్నట్టుంది ఈ సొంత అభిప్రాయాలు. అందుకనే నేను ఆ కామెంట్ చేశాను. మైసూర్ రెడ్డి గారు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ గురించి, తెలంగాణ సమస్య గురించి ఆయన అన్నారు. ఒక్కసారి మళ్ళీ ఆ దృశ్యాలను చూద్దాం. Process of forming the state of Telangana initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. On December 9, 2009,
on receipt of the minutes of the meeting. However, after the statement, the situation in Andhra Pradesh has altered. A large number of political parties are divided on the issue. There is a need to hold wide-ranging consultations with all political parties and groups in the state. We are sticking to our word. We will have the names more or less finalized. We'll have the names finalized by the end of this week, and perhaps by early next week we should have the committee announced. Will it be the mechanism we are talking about is only relating to the demand that has arisen in Andhra Pradesh following the January 5 meeting. We will draft it and we will announce it. Can't be. Terms of reference cannot be kept secret. When we draft it, it will be announced. ప్రొఫెసర్ మురళి గారు 9వ తారీఖున చిదంబరం గారు ఏం చెప్పారు, 23న ఏం చెప్పారు, 28న ఏం చెప్పారు, 5వ తారీఖున ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు, మీకోసం అన్ని ఒకసారి ప్లే చేశాం. అంటే 9వ తారీఖు చాలా స్పష్టంగా ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్, an appropriate resolution will be moved in the state assembly అన్న దగ్గర నుంచి 23 వచ్చేసరికి the situation has altered అన్నందువల్ల, అది మారినందువల్ల, అందులో పరివర్తన వచ్చినందువల్ల అన్ని రాజకీయ పార్టీలతోనూ గ్రూపులతోనూ విస్తృతమైనటువంటి చర్చలు చేస్తామన్నారు. విస్తృతమైన చర్చలు చేస్తాము అని అన్న తర్వాత 5వ తారీఖు సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఒక మెకానిజం, ఒక రోడ్ మ్యాప్ ని నిర్ణయిస్తామన్నారు. దాని దరిమిల నిన్న మళ్లీ మాట్లాడుతూ ఇంకొక వారం రోజుల లోపుగానే దానికి కావలసినటువంటి మెకానిజం ని, ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. అది కమిటీయా మెకానిజమా అని అడిగినప్పుడు కమిటీ అండ్ మెకానిజం ఆర్ సినానిమస్. కమిటీ, మెకానిజం అనేటువంటి పర్యాయ పదాలు అన్నారు, రెండు ఒకటే అన్నారు. అయినా కూడా మీరు దీన్ని ఆయన శంకిస్తారా? సమస్య మీరు అంటే 9వ తారీఖుకి నిన్నటికి పరివర్తన లేదండి. నేను ఆయన 9వ తారీఖు ఏం మాట్లాడారు, 5ని మాట్లాడారు, దాని గురించి మాట్లాడట్లేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆ చేసే ప్రాసెస్ కి శాంక్టిటీ ఉండాలంటున్నా నేను. ఇప్పుడు పాలిటిక్స్ లో మోరల్ శాంక్టిటీ లేకుండా దానికి విలువ ఉండదు. నిజంగా ఆ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రజలంతా ఆమోదిస్తారు లేదా సపరేట్ ఇష్యూ. అది అసలు ఏ విధంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో కూడా సపరేట్ ఇష్యూ. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ లో ఆయన చెప్పినట్టుగా కమిటీ వేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని దాని గురించి నేను అండర్లైన్ చేస్తున్నాను. 9వ తారీఖు ఆయన ఈ వ్యాసంలో రాసినటువంటి మాట, మీరు 9వ తారీఖున ఆయన చెప్పినటువంటి మాట ఇంచుమించుగా ఒకటి. ఇది విభజించబడాలి నా ఉద్దేశంలో. మహేశ్వర రెడ్డి గారు పదే పదే ఇన్ మై వ్యూ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అది 9వ తారీఖున ప్రతిబింబించింది. 23 ప్రతిబింబించలేదే, 28 ప్రతిబింబించలేదే, 5వ తారీఖు ప్రతిబింబించలేదే, నిన్న ప్రతిబింబించలేదే. సమస్య ఏమిటంటే అండి, ఒకటి ఇది చాలా క్లిష్టమైన సమస్య, అంత తేలిగ్గా జరిగేది కాదు. నాకు అర్థమైనప్పుడు ఏం చేశారంటే ఒక మెకానిజం పెడతామంటున్నారు. మెకానిజం ఎందుకు పెడతామంటున్నారు? టు కన్సల్ట్ టు అరైవ్ ఎట్ ఎ ప్రాసెస్. మెకానిజం నాట్ ఇనిషియేషన్ ఆఫ్ ద ప్రాసెస్, టు అరైవ్ ఎట్ ఎ ప్రాసెస్. నేను చెప్తుంది దాని గురించి కాదు. నేను చెప్తుంది ఏంటంటే ఒక దేశంలో ఇది వెరీ క్రూషియల్ ఇష్యూ. మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు రేపు పొద్దుని విభజించాలి అనుకుంటారు, దానికి ఏదో ప్రాతిపదిక అంతా చెప్తారు. దాన్ని ప్రజలు మోరల్ గా యాక్సెప్ట్ చేయాలి. మోరల్ గా యాక్సెప్ట్ చేయాలంటే ఆ చేసే వ్యక్తి యొక్క నిబద్ధతని ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి ఇలాంటి అనుమానం వచ్చిన తర్వాత నా అభిప్రాయంలో ఒక మోరల్ స్టేచర్ ఉన్నటువంటి రాజకీయవేత్తగా తప్పుకొని నిష్పాక్షంగా వివరించే ఇంకొక వ్యక్తిగా ప్రాసెస్ అప్పు చెప్తే ఆ ప్రాసెస్ ఏమవుద్ది, ఏ విధంగా పోతుంది, అది డిఫరెంట్ స్టోరీ. అంటే మురళి గారు, నేను 2003వ సంవత్సరంలో ఒక మాట అనుకున్నాను, 2010వ సంవత్సరంలో దాన్ని ఎలాగోలాగా చర్చల పేరుతో ఇంకో పేరుతో దాన్ని నేను అమలు చేశాను అని అనుమానిస్తాను. అంతేగా అంటే చర్చలు నేను నిష్పక్షపాతంగా జరుపుతున్నానని కాకుండా 2003లో రాశాను కాబట్టి చర్చల ద్వారా దానికి ఎంతో అంత ఒక ప్రాతిపదిక కల్పించుకుని నేను అనుకున్నది చేసేస్తున్నాను అని మీరు అనుమానిస్తారు. అంతే కదండి. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఎవరికో వాళ్ళకి బాధ ఉంటుంది. అతనేమంటాడు, ఇతను సరిగ్గా నిష్పాక్షంగా వ్యవహరించలేదంటాడు. అలాంటి మాట రాకూడదు ఈ ప్రాసెస్ లో. పద్మారావు గారు.
నేనైతే ఈ వ్యూలో నేను అంబేద్కర్ నే ఫాలో అవుతాను. ఒకటి, ఒక చిదంబరం గారు ఒక కాంగ్రెస్ మనిషిగా నేను చూస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ మనిషిగా వ్యవహరిస్తాడు. అది జరుగుద్దని కూడా నాకు పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఒత్తిడిని బట్టే 14 వరకు నడిపిస్తారు కదా. రెండేంటంటే, ఆయన నుంచి నేను ఆశించేది దక్షిణ భారతదేశ వ్యక్తిగా ఆయన హైదరాబాద్ దేశ 2వ క్యాపిటల్ గా అంగీకరించున్నట్టయితే ఆయనలో నిష్పాక్షపాత ఉండేది. అంబేద్కర్ ముందు ప్రతిపాదించాడు కదా. చెన్నై అంటే సంతోషిస్తారు. కాదు, ఆయన నిష్పాక్షతను నేను అభినందించేవాడిని ఒక దక్షిణ భారతీయుడిగా. ఎందుకంటే మన భాషలోని రిలేటివ్ అనే ఒక ఉత్పత్తి పదం తప్ప. కాబట్టి హైదరాబాద్ కి అంబేద్కర్ ఏం చెప్పాడు, తమిళులు, కన్నడులు, మలయాళీలు అందరికీ 700 కిలోమీటర్ల లోపు, 400 కిలోమీటర్ల లోపు ఉంది. చైనా వారు వచ్చినా ఇంకే వారు వచ్చినా ఢిల్లీకి ప్రమాదం కానీ హైదరాబాద్కి లేదు. హైదరాబాద్ 2వ క్యాపిటల్ గా చేసుకోవటం వల్ల, మిలిటరీస్ రావటం వల్ల అర్బనైజేషన్ పెరుగుతుందని చెప్పారు. ఇది ఆయన